గ్రామంలో గణేష్ సేన ఆధ్వర్యంలో ఈ నెల 24న జరిగే ధర్మరక్షణ సభకు స్థానికులు, హిందూ సంఘాలు మరియు ప్రముఖులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బాలాపూర్ గ్రామంలోని గణేష్ చౌక్ వద్ద జరగనున్న ఈ సభలో రోహింగ్యాల వల్ల స్థానికుల జీవితంలో ఏర్పడిన భద్రతా సమస్యలు, పనులలో ఆటంకాలు, పేలుడు పదార్థాల వంటి అక్రమ కార్యకలాపాలు ప్రధాన చర్చాంశాలు. బాలాపూర్ గ్రామస్తులు మరియు అఖిలపక్ష నాయకులు పాల్గొని సమస్యను జాతీయ స్థాయిలో హైలైట్ చేయాలని పార్లమెంట్ లో చర్చించాలని కోరుతున్నారు. స్థానిక నేతలు, హిందూ సంఘాలు మరియు పాల్గొనే ప్రముఖులు రోహింగ్యాల వల్ల మైనారిటీ వర్గాలకు కలిగే ఇబ్బందులను గమనించి వారిపై నిఘా ఉంచాలని ఎంఐఎం నేతలకు విజ్ఞప్తి చేశారు. ఈ సభ రోహింగ్యాల అక్రమ వలసదారుల సమస్యలపై స్థానిక, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వెంటనే కృషి చేయాల్సిన అవసరాన్ని ఉద్ఘాటిస్తోంది. హిందూ ధర్మం కోసం పనిచేస్తాం కానీ హిందుత్వం ముసుగులో బీజేపీని ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నాన్ని ఇలాంటి సంఘటనల ద్వారా తీసుకురామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఒకవేళ ఎవరైనా చేసినా చెప్తాం అన్నా, దయచేసి వాతావరణం పాడు చేయకండి, దయచేసి. ఎందుకంటే ఇది ఒక పెద్ద మహత్తరమైనటువంటి ఈ పోరాటం. ఇది ఈనాడు ఏదైతే రోహింగ్యాలు గత 22 ఏళ్ళుగా మన ప్రాంతంలో ఉన్నారు. కాకపోతే ఆనాడు 4-5 వేల మంది ఉండొచ్చు, ఈనాడు వేలాదిగా తరలి వచ్చి, వాళ్ళే కాదు బంగ్లాదేశ్ నుండి ప్రతిరోజు మన యొక్క కల్కత్తా, మన యొక్క అస్సాం పరిసర ప్రాంతాల నుండి దొంగ ఆధార్ కార్డుల ద్వారా, దొంగ ఓటర్ లిస్టుల ద్వారా ఏదైతే కమ్యూనల్ ఫోర్సెస్ కు అనుకూలం ఉన్నటువంటి పాలకులు అక్కడ ఆ ప్రాంతంలో బెంగాల్ గాని చుట్టుపక్కల ప్రాంతం నుండి ఈ యొక్క ట్రైన్లలో మన హైదరాబాదే కాదు, మంచిర్యాల, వికారాబాదు, కల్వాకుర్తి, తాండూరు, చౌటుప్పల్, నల్లగొండ ఎక్కడ చూసుకున్నా మొత్తం విస్తరించున్నారు. కాబట్టి ఈనాడు ఈ యొక్క మా ప్రధానమైన డిమాండ్, ఈనాడు ఈ యొక్క భాగ్యనగర్ గణేష్ అనే యొక్క డిమాండ్ ఏంటంటే, ఏదో మేము ఒక్కరోజు సభ పెట్టగానే, మేము ఒక్కరోజు ఏదో చేయగానే రోహింగ్యాలను తరిమేస్తాం, రోహింగ్యాలను తరిమి కొడతాం, యుద్ధం చేస్తాం అనే ఉద్దేశం మాది కాదు. ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, రోహింగ్యాలు బంగ్లాదేశ్ వలసవాదులు, ఐఎస్ఐ ఉగ్రవాదులు అనేక మంది ఈనాడు ఈ బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో రహస్య అడ్డాలుగా స్థావరం ఏర్పాటు చేసుకొని ఈనాడు హిందుత్వం మీదనే రేపు దాడులు కొనసాగేటువంటి, అంతర్గత యుద్ధం జరిగేటువంటి పరిస్థితులు మన మధ్యలో ఉన్నాయి. మన ధర్మాన్ని, మన హిందుత్వాన్ని, మన వారసత్వాన్ని పూర్వీకులు ఇచ్చినటువంటి వేణుగోపాల స్వామి కానీ, శివాలయం కానీ ఇలాంటి మన యొక్క వారసత్వాన్ని, సంపదను కాపాడుకోవాల్సిన అవసరం. బాలాపూర్ పెద్దలందరికీ, ఆల్ పార్టీ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రెస్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, 24 తారీఖు నాడు రోహింగ్యాలను తరిమి కొట్టే అడుగు ముందుకేస్తున్నందుకు భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళను నిజంగా అభినందిస్తూ, ఇలానే కంటిన్యూగా చేయాలని. ఎందుకంటే గతంలో కూడా మనము 5 సంవత్సరాల కింద చూసినాం. 5 సంవత్సరాల కింద ఇలానే రోహింగ్యాలను ఏరేసామని నేను ప్రెస్ ద్వారా చాలాసార్లు విన్నాను. అది 5 సంవత్సరాలు అట్లే వెంకకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా అలా కాకుండా భాగ్యనగర్ సొసైటీ సమితి ఉత్సవ సమితి వాళ్ళను కంటిన్యూగా సాగిస్తూ ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని నిజంగా వీళ్ళందరినీ వేరేయాలంటే ఏదో మనం అడుగేస్తున్నాం. మన అడుగుతో పాటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న మన పార్లమెంటు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి దృష్టి కూడా తీసుకెళ్ళి, ఎందుకంటే పార్లమెంట్ లో చట్టం తెస్తేనే ఆ చట్టానికి ఎవరు చుట్టం కాదు, చట్టం ద్వారానే మనం పని చేసుకోగలుగుతాం. చట్టాన్ని తేవాలంటే ఒక పార్లమెంట్ అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వంతో మనం కూడా కలిసి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటేనే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తేయగలుగుతుంది. ఆ చట్టానికి అధికారులు ఏరేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ ఉంటుంది. వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో అంత రికార్డుతో పాటు ఉన్నది. కానీ చట్టాలు లేకపోవడం వల్లనే వాళ్ళని ఏరేయకపోయింది. ఎందుకంటే మన తెలంగాణలో అధికారులు అంటే 100% పనిచేస్తారు. ఎందుకంటే మనం చూస్తుంటాం, ఎక్కడో ఏం జరిగిన క్షణాలలో పట్టుకోవడానికి మన దాని సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్ని ఫెసిలిటీ ఉన్నాయి, మన గవర్నమెంట్లు కూడా అట్లా పనిచేస్తున్నాయి. ఇవన్నిటిని కూడా మనం తీసుకెళ్లాలంటే సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే గారిని, సంబంధించిన ఎంపీ గారిని, ఇక్కడ సబితేంద్ర రెడ్డి గారిని, విశ్వేశ్వరరెడ్డి గారిని, మన ఇన్ఛార్జి శ్రీధర్ బాబు అన్న గారిని, ఇక్కడ మనకు ముఖ్యమంత్రి గారిని కూడా అవకాశం తీసుకొని కలిసి
ఈ సభ ఏర్పాటు అయిపోయిన తర్వాత అందరం కలిసి ఒక కమిటీ వేసుకొని ముఖ్యమంత్రి గారికి కూడా మనం విన్నపించుకుంటే, ఎందుకంటే మనం ఎంత కొట్లాడినా చట్టాలు ఉంటేనే పని చేయగలుగుతాం.